ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే క్రోధినామ సంవత్సరం ఉగాది గడియ ఎలా ఉందో చూద్దామండి. జానకి మకర రాశి జాతకం ప్రశ్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం చేసే పనిది నమ్మిన పనిది విద్యది ఉద్యోగంది సంతానంది సంసారంది పెళ్ళిది ఇల్లుది జాగది భూమిది వ్యవసాయంది విదేశాన యోగబలంది కళాకారుల యోగబలంది గొడవది కోర్టు కేసులది అనుకున్న కోరికది నమ్మిన పనిది ఎలా ఉంది చూడుతి. ముఖ్యంగా వారి జాతకంలో మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం పరమశివుడు వచ్చిందండి. వారి జాతకానికి మాత్రం సరస్వతి దేవత వచ్చింది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం మకర రాశి వారి జాతకంలో మాత్రం మకర యోగ బలం ఉంటుందండి. మొసలి లాంటి జాతకం వారిది. అంటే నీటిలో మొసలికి ఎలా బలం ఉంటుందో వాళ్ళకి స్థాన బలం ఉంటుంది. వారి టైం వచ్చిందంటే వారు పట్టుదల పట్టుకున్నారంటే 1000 మంది కూడా వినరండి. అసొంటి జాతకం వారిది. ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం రుణ చిక్కులు ధన చిక్కులు లేనిపోయిన గొడవలు కోర్టు కేసులు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరెంటు షాకులు తగిలే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయంలో. నీటి విషయంలో కరెంటు విషయంలో వాహన విషయంలో రుణ విషయంలో రణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. శ్రవణ నక్షత్రం వారికి శుభయోగం ఉన్నదండి. వెంకటేశ్వర స్వామి నక్షత్రం పుట్టిన నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆది పరాశక్తిని దర్శనం చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే మాత్రం సూర్యగ్రహంలో పుట్టిన నక్షత్రం అది. రవి మహర్దశ శని మహర్దశ మకర రాశి వారి జాతకం కాబట్టి స్వక్షేత్రంలో మకర రాశిలో శని ఉంది కాబట్టి లాస్ట్ ఘడియలో ఉంటుందండి. ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంటుందండి. కానీ మాత్రం కొందరు పొంగు మంగు కుంగు అని 3 రకాలు ఉంటుందండి. ఒక్కొక్కరికి మాత్రం పాలు పొంగినట్టు పొంగుతుందండి, కలిసి వస్తుంది. ఒక్కోసారి మంగు అంటే మొత్తం మనిషి డౌన్ అయిపోవటం, బ్రెయిన్ పని చేయకపోవటం లేదా మానసిక వ్యాధులు రావటం. కుంగు అంటే ఇంట్లో నష్టాలై మొత్తం కుంగుబాటు కావటం. ఇలాంటి 3 సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి సంఘటన పొంగు జరిగితే ఏం పర్వాలేదు, కానీ మాత్రం మంగు అంటే జరిగితే మాత్రం ఇలాంటి సంఘటన ఉంటే ఖచ్చితంగా వారు మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజమండ్రి ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా మందపల్లి అనే గ్రామంలో మాత్రం శనేశ్వరాలయం సందర్శనం చేసి శనేశ్వరుని పూజ చేపించుకోవడం చాలా మంచిది. సిద్ధాంతులతో సద్బ్రాహ్మణులతో. అలాగే మాత్రం షిరిడీ ప్రాంతంలో శని సింగణాపూర కాడ మాత్రం శాంతి పూజ చేపించుకోవడం చాలా మంచిదండి. ముఖ్యంగా వీరికి వెండి బంగారం అచ్చుబాటు ఉండదు. వాహనం అచ్చుబాటు అయ్యే అవకాశం ఉంది. వీరి జాతకం లక్ష్మీకరమైన చేయి ఉన్నది. మాట ఇయ్యరు, మడమ తప్పరు. సామాన్యంగా మాట ఇయ్యరు, ఇచ్చినంటే తప్పరు. వీరికి రుణ చిక్కులు అధికం ఉంటాయి. ఇస్తే తొందరగా తిరిగి రావు, తీసుకుంటే ఇబ్బందులు ఉంటాయి. వీరి జాతకం కోపం 5 నిమిషాల కోపం ఉంటుంది. కప్టం మాత్రం ఉండదు. వీరి జాతకంలో కప్టం పెట్టుకున్నారంటే సామాన్యంగా వదిలిపెట్టరు. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే శుభలక్షణాలు గల జాతకం ఉంటుంది. ఇక వివాహ కార్య విషయాల్లో చూడాలంటే గురుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ టైం పడుతుంది. కానీ మాత్రం 2024 సంవత్సరం చాలా మంచి సంవత్సరం ఉంది వారి జాతకంలో. గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే కనీసం ఒక 6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయి వీరికి. 2 సంవత్సరాలు కలిసి వచ్చింది, 2 సంవత్సరాలు నష్టం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి మొత్తం టైం వేస్ట్ అవుతుంది. ఈ సంవత్సరం ఎటు కాకుండా నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటుంది వారి జాతక బలంలో. ముఖ్యంగా సంసారంలో, కుటుంబంలో, ఆరోగ్యంలో, సంతానంలో, సదాయోగంలో అన్ని కార్యాల ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా బాధలు పడుతున్న వారైతే ఖచ్చితంగా మాత్రం శనీశ్వరుని శాంతి చేసుకోవడం మంచిది. అలాగే మాత్రం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద వేలైతే మాత్రం వీరి జాతకంలో మాత్రం నువ్వుల నూనెతో మాత్రం శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవటం, అలాగే నువ్వులు దానం చేయటం, అలాగే మాత్రం నల్లని కమ్మలి ఎవరికైనా దానం చేయటం. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం పేదలను, అనాథలను, దివ్యాంగులను సహకారం చేయటం, విద్యాదానం చేయటం, అలాగే వీరి పేరు మీద అన్నదానం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు శని బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. శనిగ్రహం న్యాయబద్ధంగా నడిచే గ్రహం. ఆ శనిగ్రహం మాత్రం కరుణించిందంటే తిరుగు ఉండదండి. అలాగే ఇబ్బంది పెట్టిందంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంటాయండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో మాత్రం వీరికి మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 5 గ్రహాలు అనుకూలంగా లేవండి. శనిగ్రహం అనుకూలంగా లేదు. శుక్రగ్రహం, మంగళగ్రహం, అలాగే రవి గ్రహం,
అలాగే మాత్రం చంద్రగ్రహం మంచిగా లేదు, వీరి జాతక బలానికి బుధగ్రహం కానీ మాత్రం మామూలుగా ఉన్నది వీరి పేరు మీద. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉన్నది. పోలీస్ స్టేషన్ కిరికిరిలో ఉన్నవారు, చిక్కులు చికాకులు ఉన్నవారు, భూమి తగాద ఉన్నవారు, అలాగే పొలం తగాద ఉన్నవారు, అలాగే మాత్రం తాత ముత్తాతలు తల్లిదండ్రులది దాయదులది ఆస్తులు ఉన్నవారు, వారు అందరు రాజీకి చేసుకోవడం చాలా వరకు శ్రేయదాయకం అండి. వారికి మీకు అందరికీ చాలా శ్రేయదాయకం. నీదెంత నాదెంత నాదెంత నీదెంత అంటే మాత్రం వెనుకటి కాలంలో మాత్రం చాలా వరకు మాత్రం కరెక్ట్ సూది మూనడంత భూమి కోసం మొత్తం రాజ్యాన్ని పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా జరిగి ఉంటాయి. అవి కథలు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారంటే రామాయణం రంకు భారతం బొంకు అనుకుంటారు అని ఎవరి నోటికి వచ్చేది వారికి ఉంటుందండి. రామాయణం రంకు కాదు, భారతం బొంకు కాదు. ఇది చరిత్ర అనేది, హిస్టరీ అనేది నిజమే ఉంటుంది కానీ తప్ప అబద్ధం ఉండదు. కాబట్టి జాతక ప్రకారం మాత్రం చాలా వరకు మాత్రం ఇలాంటి సంఘటనలు ఉంటే రాజీ చేసుకోవడం మంచిది. పరమశివుడు వచ్చిండు, ఆ పరమశివుడు సాక్షిగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే వీరు మాత్రం చూడాలంటే మాత్రం సోమవారం మంగళవారం ఏముండి పరమశివుడిని పూజ చేయటం పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి. పాలాభిషేకం, నీటి అభిషేకం, జలాభిషేకం లేదా రుద్రాభిషేకం లేదా తేనె అభిషేకం చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సరస్వతి దేవత వచ్చింది కాబట్టి విద్యార్థులు బాసర సరస్వతి దేవతని పూజ చేయటం చాలా వరకు మంచిది. తెల్లని పూలతో పౌర్ణమి రోజు పూజలు చేయటం చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే నటీనటులు, సంగీత కళాకారులు, గీత రచయితలు రాసేవారు, గాయకులు, నేపథ్య గాయకులు అందరికీ మాత్రం చాలా వరకు మాత్రం మంచి అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నాయి. కానీ మాత్రం మంచి పోయే ముందర చాలా కఠినమైన పరీక్షలు వస్తాయండి. ఆ కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటే మాత్రం తిరుగుండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా శత్రువులు అంటూ ఎవరు లేదండి. అంతర్గత శత్రువులు అంటే వారి పరిస్థితులే వారికి చాలా శత్రువుల యొక్క ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంశబలం మంచిగా ఉన్నది. ముఖ్యంగా మాత్రం కార్యాలు చేసే విషయంలో అంటే కార్యాలంటే ఇల్లు కట్టడం కానీ, పెళ్లి చేయడం కానీ, శుభకార్యం చేయడం దాంట్లో కానీ కలిసి వచ్చే అవకాశం ఉన్నది. దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశం ఉన్నది. పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉన్నది. వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి, భూమి అచ్చుబాటు ఉంటుంది. అలాగే గృహబలం కలిసి వస్తుంది. అలాగే వాహన బలం కలిసి వస్తుంది. వారి పేరు మీద మాత్రం నమ్మిన పని జయమవుతుంది. నమ్మిన పని జయము కావాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి శనీశ్వరుని పూజ చేపించడం చాలా మంచిది. ముఖ్యంగా పూజ చేపిస్తే మాత్రం శాంతి అయ్యే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి ఆ స్వామివారి దయ వలన మాత్రం సర్వశుభాలు కలిగే అవకాశం ఉంది. పరమేశ్వరుడి దయ వలన శుభం భూయాత్.